హలో రైతు సోదరులకు నమస్కారం. నేను మున్యానాయక్. మీరు చూస్తున్నారు హంస అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు 10వ తారీఖు సెప్టెంబర్ 2025 రోజున మనమైతే మొత్తం రెడీ చేసి మల్చింగ్ పేపరు మొత్తం ఎలా పేస్తున్నాము, ఏ విధంగా చేస్తున్నాము, దీనివల్ల లాభాలు ఏంటిది, ఏం నష్టాలు జరుగుతాయి, ప్లస్ ఇంకోటిది మనం ఈ విధంగా చేస్తున్నాం కదా దీని యొక్క ఉపయోగాలు ఏంటిది, మళ్ళీ మల్చింగ్ సీట్ తీసుకున్నాం కదా అది ఏ కంపెనీది, ఏ షాప్లో తీసుకున్నాము అనేది దీంతో మాట్లాడదాము. అదేవిధంగా మనకైతే పని చేయడానికి వచ్చారు వాళ్ళ ఎక్స్పర్ట్, దీని గురించి వాళ్ళ నెంబర్లు కూడా మీకు మెన్షన్ చేస్తా, వాళ్ళ విలేజ్ ఎక్కడనో అది కూడా చెప్తా. అయితే ఈరోజు భాగంగా మనం చెప్పబోయే మాట ఏంటంటే, మనకు ఇట్లా బెడ్లు తోలుకున్న తర్వాత సీట్ అయితే తీసుకొచ్చినాము. ఈ సీటు పసురా కంపెనీ వాళ్ళది. ఇది పసురా కంపెనీది. మనం 25 మైక్రాన్ తీసుకున్నాము. ఈ మైక్రోన్లలో ఉంటుంది పేపరు. 25 మైక్రాన్ తీసుకున్నాము. 21 మైక్రాన్ తీసుకునేవాడిని, కానీ 25 ఎందుకు తీసుకున్నామంటే, తర్వాత మనం పేపరు తీసిన తర్వాత లాస్ట్ ఇయర్ నేను 21 వేస్తే ఇలా ఉండిపోయింది, భూమిలో ఇలా ఉండిపోయింది. కాబట్టి మనకి ఇది బాగా నష్టాన్ని చూపిస్తుంది అన్నట్టు. ఇది కరగదు. కాబట్టి మనం క్వాలిటీ పేపర్ వేసుకుంటే తీయనికి ఈజీ ఉంటుంది. తీసిన తర్వాత మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. అదేవిధంగా వీళ్ళు ఎక్స్పర్ట్ అన్నట్టు బాగా. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కుమార్ గారు? ఒకసారి మాట్లాడతావా? మీరు 15 సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఈ పేపర్ క్వాలిటీ అంటావా, అన్క్వాలిటీ అంటావా? క్వాలిటీనా? ఇప్పుడు తీసినప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఫ్రీగా వస్తుంది. పేపరు మొక్క కింద ఉండకూడదు, నీట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, దీని యొక్క లాభాలు ఏంటిది మీ మాటల్లో చెప్పాలి. తోట వేస్తే మంచి గడ్డి రాదు. ఓకే, మన మందులు మంచిగా ఎక్కించుకోవచ్చు. ఓకే, ఇది నీళ్లు కట్టడం మంచిగా సింపుల్ గా ఉంటుంది. మనకు రైతులకు సింపుల్ గా ఉంటుంది. మందు తక్కువ పడుతుంది. ఫర్టిలైజర్ వేయడం కూడా తక్కువే అంటారు. లేబర్ కూలీ కూడా తక్కువే. లేబర్ అసలు ఉండదు కదా, ఇలా ఉండదు. గడ్డి మందు సెంటర్లలో కొట్టుకోవచ్చు. జాగా విడితే ఏమైనా మిగులుతుందా? కొద్ది బరాబర్ ఉంటుంది. ఒకవేళ కొంతమంది చాలా ఇంత వదులుకుంటారు కదా, దానివల్ల లాభం ఏంది, దీనివల్ల నష్టం ఏంది, దీనివల్ల లాభం ఏంది, దానివల్ల నష్టం ఏంది? దానివల్ల గడ్డి బాగా పెరిగిద్ది, చెట్ల మీద పడి చెట్లు నష్టం వస్తుంది. వైరస్ కూడా వస్తుంది గడ్డి ఎక్కువ ఉంటే. దోమ వల్ల ఈ మల్చింగ్ పేపర్ వల్ల వైరస్ కూడా రాదు, దోమ కూడా రాదు. రిఫ్లెక్ట్ అవుతుంది, ఎండ రిఫ్లెక్ట్ అయ్యి దోమ కూడా గుడ్లు పెట్టడానికి సైజ్ ఉండదు. ఓకే, అదొక లాభం. పచ్చదోమ అయితే అసలు రాదు, పచ్చదోమ రాదు, తెల్లదోమ కూడా రాదు. దీనివల్ల ఇది రిఫ్లెక్ట్ అవుతుంది, గుడ్డు పెట్టలేక అది వేడి ఉంటది, హీట్ ఉంటది. ఓకే, ఇంకొక మాట, ఇప్పుడు మొక్క ఇక్కడ పెడతారు కదా, హోల్లా ఇక్కడ పెట్టినప్పుడు కొన్ని మొక్కలు చచ్చిపోతాయి. మరి కారణం ఏంది? వేడి ఉంటది కదా పేపరు. ఓకే, పేపర్ తగలకుండా సెంటర్ లో వేసుకోవాలి. ఈ పేపర్ తగిలినట్టయితే ఎండ కొడితే కాలిపోయింది, వర్షం ఉంటే ఏం కాదు, పచ్చబడాలి. పచ్చబడ్డ 3 రోజులు నాటుకుంటే తర్వాత ఏం కాదు. ఓకే, ఎన్ని రోజుల నారైతే దీనికి పెట్టుకోవచ్చు? 40 రోజులు. ఒకవేళ కొంతమందికి నాకు లేట్ గా నారు పూసుకున్నారు, ఆయనకు ఇప్పుడు అందరు పెట్టుకున్నారు తోట, లేట్ అవుతుందని తక్కువ రోజుల మొక్క పెట్టుకుంటే ఇది హీట్ వస్తుంది, ఎండ వస్తే మొక్క దీని మీద పడితే కాలిపోయింది. మొక్క కొంచెం గట్టిగా ఉండాలి. ఓకే, చిన్న నారైనా చల్లదనం ఒక 4-5 రోజులు ఉంటే అది కొద్దిగా వర్షం ఉంటే కొద్దిగా మంచిగా వస్తుంది. అదే ఎండ కొట్టింది అనుకో మొత్తం చచ్చిపోయింది, అంత హీట్ వస్తుంది ఎండ కొడితే. ఇప్పుడు ఈ పేపర్ ఉంది కదా పసురా కంపెనీది, మీరు రెగ్యులర్ పెడతా ఉన్నారు కదా, రెగ్యులర్ పెట్టిన దానికి ఇప్పుడు దీనికి పైప్ ఉంది, ఇది డ్రిప్ పైప్ ఉంది, డ్రిప్ వైర్. ఈ డ్రిప్ వైరు ఇది క్వాలిటీనా? చైనా లాటరీ అంటారు. చైనా లాటరీ అసలు 2 years వాడుకోవచ్చు అన్నారు నాకు. ఇది పసురా కంపెనీ. ఇప్పుడు ఇది 2 years వాడుకో అన్నారు, కానీ 2 years వాడుకోనికి మనకు లేదు ఛాన్స్. ఇప్పుడు మళ్ళీ దానికి బొక్కలలో ఏమైనా ఇరికింది అనుకో, మళ్ళీ పెట్టుకోనికి మనకు కష్టం అవుతుందని 1 year యూజ్ చేసుకుందామని ఈ పేపర్ అయితే తీసుకున్నాం. అది. ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు మీరు నీ సెల్ నెంబర్ చెప్పు. 99636311010172. ఇది వీళ్ళ నెంబర్ అండి.
ఇప్పుడు మీరు ఎకరాకి తీసుకుంటున్నారా లేదా బెండల్ లెక్క తీసుకుంటాం. ఓకే, ఎంత ఒక బెండకి ఎంత? 1200. ఇప్పుడు దీంతో కలిపి తీసుకుంటున్నారా లేకపోతే దీనికి వేరే? ఎకరానికి 1000 రూపాయలు మీరు గుంజినందుకు ఎకరం లెక్క తీసుకుంటారు. ఇదైతే 1200. ఎకరానికి ఎన్ని బిండలు పడినాయి? ఎన్ని బెండలు పడినాయి? ఎన్ని వేసుకున్నాయి? ఓకే, ఎన్ని బెండలు పడితే అన్ని. నీకు 3 బెండలు పడ్డా 3 తీసుకుంటారు, 5 పడ్డా 5 తీసుకుని 4 పడ్డా 4. ఇది 800 మీటర్స్ ఒక బెండ. 800 మీటర్స్ ఒక ఎకరానికి ఎన్ని పడతాయి? 4 పడతాయి. తోటకైతే 4. ఎకరానికి 4. తోటకు 4 పడతాయి. అవి బొప్పాయి వేసుకోవడానికి కూరగాయల బోద్దెలకి అయితే 3 పడతాయి. బొప్పాయి కొంచెం ఎడల్పు ఉంటుంది కదా, ఉండదు. ఈ బోదకైతే నీకు 4 పడుతుంది ఎకరానికి. ఓకే, ఇది మీ ప్రాసెస్. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మధ్యన మనకు గడ్డి మందు చాలా తక్కువ, 1 లీటర్ తోనే సరిపోతుంది. 1 లీటర్ అయితే ఎకరానికి సరిపోతుంది. పెద్దగా గ్యాప్ లేదు. గడ్డి అంతగా పుట్టదు. ఓకే, అయితే నేను ఇప్పుడు ఈ పేపరు, మల్చింగ్ పేపరు, ఈ పైపు, దీనికి సంబంధించిన అన్ని మరిపేడ బంగ్లాలో SBI బ్యాంక్ పక్కన వీరభద్ర ఏజెన్సీస్ కాడ నేనైతే తీసుకోవడం జరిగింది. ఆయన కాడ ఇలాంటి క్వాలిటీ మెటీరియల్స్ అయితే దొరుకుతుంది. ఆయనకు నమ్మకం మీద ఆయన దగ్గర తీసుకున్నా. అది నిజమా కాదా, వీళ్ళు రెగ్యులర్ గా వీళ్ళైతే ఈ పని చేస్తున్నారు, వీళ్ళకు మరి తెలుసుకుంటే ఈ పేపర్ పెడతా అంటే అది క్వాలిటీనా కాదా అని కూడా వీళ్ళతోని కూడా మనం నిర్ధారణ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఎకరాకి 4 బెండలైతే ఈ మల్చింగ్ సీట్ పడుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ మల్చింగ్ సీట్ కి ఎకరాకి కాకుండా మనం బెండకు 1200 తీసుకుంటున్నాము అని ఆ నెంబర్ అయితే కూడా మెన్షన్ జరిగింది. రైతు సోదరులు ఎవరికైనా ఇలాంటి పని చేయదలుచుకుంటే వీళ్ళకైతే ఖమ్మం దగ్గర, ఎవరి మీది? మంచుకొండ దగ్గర వాకుడో తండ వాసులు వాళ్ళు రెగ్యులర్ గా ఇదే పని చేస్తూ ఉంటారు. వాళ్ళ సైడ్ బాగుంటది కాబట్టి ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి కూడా పిలిపించుకొని ఇలా నీట్ గా పని చేస్తారు. బాగా నీట్ గా అంటే బాగా నీట్ గా. ఇప్పుడు వీళ్ళు వేసే మట్టి ఎలా వేస్తున్నారంటే, ఒక గ్యాప్ వదిలిపెడుతున్నారు, ఒక బొక్క వదిలిపెడుతున్నారు, ఇక్కడొకటి ఇక్కడొక పెట్టేస్తున్నారు. ప్లస్ ఇక్కడ నుంచి ఈడొక బొక్క, అంటే ఒక బొక్క వదిలిపెట్టి ఒక్కొక్క హోల్స్ వదిలిపెట్టి వేస్తున్నారు. మరి రెగ్యులర్ గా వేయవచ్చు కదా, ఇలా రెగ్యులర్ గా వేయవచ్చు కదా, హోల్స్ ఎందుకు వదిలిపెట్టి వేస్తున్నారు? దానికి గురించి అని చెప్తారా? వేసుకుంటే మనం తర్వాత పేపర్ ఈజీగా వస్తుంది అన్న రైతులకి. పేపర్ చేనులో ఉండిపోదు అసలు ఉండిపోదు. ఓకే, అది చేనులో ఉండిపోతే తర్వాత రిస్క్ కదా, ఇబ్బంది అవుతుంది. సంవత్సరాల దాకా అంతే అంతే, అది కరగదు. ఇప్పుడు ఆ హోల్స్, ఇప్పుడు ఒకవేళ గాలి బాగా దుమారం వచ్చింది, బాగా హెవీగా గాలి వచ్చింది, పేపర్ లేచిపోతే ఎట్లా? ఇంత దూరం వేస్తున్నారు, తాకది లేవు. ఎందుకంటే మనం యాడమట్టి తిస్తున్నాం, ఆడేస్తున్నాం కదా, గుంటలు వేస్తున్నాం, గుంట కిందకి వెళ్ళిపోయింది వర్షం వస్తే. దాని వల్ల అసలు లేవదు. ఒకవేళ గాలి ఇట్లా ఇక్కడ నుంచి కిందికి వెళ్ళింది, ఈ హోల్ నుంచి వస్తే నుంచి బయటకు హోల్ లేకపోతే బయటకు రాదు. హోల్ ఉంది కాబట్టి గాలి పోయినా కూడా హోల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. మీరు గుంట తీసి గుంటల్లో వేస్తున్నారు. ఒకసారి వేసి చూపెట్టవా? చూడు, దగ్గర చూడు. ఇట్లా కాలు కిందికి పెట్టి ఇట్లా గుంట తీసి మళ్ళీ అందులో వేస్తున్నావు. ఓకే, అట్లా టైట్. ఓకే, నువ్వు కూడా ఒకసారి వేస్తూ పెట్టవా? ఇలా టైట్ అయిపోయినప్పుడు ఈ వెనకాల ఉండిపోయింది. అయితే ఇలా టైట్ అయినప్పుడు ఇట్లా మంచి టైట్ కావాలి. ఇప్పుడు ఇది దగ్గరకు అయితే మొక్కకు తలిగేస్తుంది. దూరం మంచి రౌండ్ గా ఇట్లా టైట్ గా ఉంది కాబట్టి మనకు మొక్కకు అనేది రాదు, ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంకా ఇది మీరు చేసే పని. ఓకే అండి, ఇప్పుడైతే మనం మల్చింగ్ పేపర్ ఎలా చేయాలి, ఏ విధంగా మనం చేసుకుంటే బాగుంటుంది దాని మీద తెలుసుకున్నాము. అదేవిధంగా దీని యొక్క లాభాలు ఏంటంటే, మనకు గుంటక తోలడం ఉండదు, ప్లస్ గడ్డి తీయడాలు ఉండవు. మేజర్ సమస్య రైతుకి పెద్ద భారమైన సమస్య ఏంటంటే కలుపు. ఈ కలుపు అనేది చాలా భారమైన సమస్య. అదొక్కటి నివారణ చేసుకుంటే రైతు బయటపడ్డట్టే లెక్క. కలుపు ప్లస్ అవి తెల్లదోమ, పచ్చదోమ, దానివల్లనే మెయిన్ వైరస్ వచ్చేది దానివల్లనే. కాబట్టి మల్చింగ్ సీట్ పేపర్లలో కూడా మనకు వైరస్ తక్కువ వస్తుంది. ప్లస్ పెట్టుబడి కూడా దీనికి తక్కువే ఉంటది. కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయంతో నేనైతే గత సంవత్సరం నుంచి స్టార్ట్ చేసిన. నాకు గత సంవత్సరం కూడా దిగుబడి బాగానే వచ్చింది, ఖర్చులు కూడా చాలా తక్కువ వచ్చినాయి. ఇంకో విషయం ఏంటంటే, మేజర్ సమస్య ఏంటంటే కలుపు సమస్య. నేను మరీ కలుపు సమస్య 2-3 సార్లు చెప్పిన. ఇప్పటికీ
కలుపు సమస్య చాలా పెద్దది. మా దాంట్లో కలుపు బాగా వస్తుంది కాబట్టి ఇలా వేసుకున్నా కలుపు సమస్య అయితే ఉండదు. ఈ సాలల చిన్నగా గడ్డి మందు కొట్టుకుంటే సరిపోతుంది. మొక్కల దగ్గర అక్కడక్కడ అయినా ఉంటే ఆ గడ్డి పీక్కుంటే సరిపోతుంది. ఓకే, ఇది దీని యొక్క లాభాలు. ఎకరానికి 20 మంది కూలీలు పడతారు మామూలుగా. ఇట్లా మన పాటు మీద వేసుకుంటే ముగ్గురు అయితే ఎకరానికి తీసేస్తారు. అంతే. పని చేసే వాళ్ళు అయితే వాళ్ళ ఇంటిలో తీసుకోవచ్చు. ఓకే, ఇదండి, ఇదైతే దీని యొక్క ప్రాసెస్. నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, అదే మరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలపండి. తోట రైతుకు సహాయపడండి, పక్క రైతులకు షేర్ చేయండి. ఓకే, నమస్తే.